హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రీసెంట్గా వెంకటేష్ అలాగే కీర్తి సురేష్ అండ్ వాళ్ళిద్దరితో పాటే కళ్యాణ్ రామ్, కృతి శెట్టి వీళ్ళ ఇరుగురు జంటలు కలిపి నటించబోతున్న సినిమా అనిల్ రావుపూడి. దీనికి వెంకీ అనిల్ 5 అనే వర్కింగ్ టైటిల్తో ప్రచారంలో ఉంది. రీసెంట్గానే దానికి పూజా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని ఎంతో యూనిక్గా ఉండే ప్రమోషన్స్లో కూడా పాల్గొన్నారు మూవీ టీం అంతా కూడా. ఒక రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో ఈ స్టోరీ ఉండబోతుందన్న విషయం ఆ ప్రమోషన్స్ చూస్తేనే అర్థమైంది. సో ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమాని కూడా తన కెరియర్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్గా ఉంచుకున్నాడు అనిల్ రావుపూడి. అలాగే ప్రతి సంక్రాంతికి నేను బరిలో ఉంటానని, అలాగే హిట్ కొడతానని మాట ఇచ్చిన అనిల్ రావుపూడి నెక్స్ట్ సినిమాగా ఈ సినిమాని ప్రకటించడం జరిగింది. మరి ఈ సినిమాపై పూర్తిగా తెలుగు ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి మెయిన్లీ చాలా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతవరకు హత్తుకుంటుందన్న విషయంపై ఎక్కువ చర్చ నడుస్తుంది. అలాగే రీసెంట్గా వచ్చిన మనశంకర వరప్రసాద్ కూడా మంచి హిట్ని అందుకుంది. ఇందులో వెంకటేష్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో వెంకటేష్ సినిమాలైన మంచి పాత్రతో పాటు ఒక మంచి కథను కూడా అందించిపోతున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కథపై వస్తున్న ప్రచారం ఇప్పుడు ముందంజలో ఉంది సోషల్ మీడియాలో. ఈ కథ ఒక మలయాళ సినిమా నుంచి గురువాయూర్ అంబల నదాయిల్ అనే ఒక సినిమా దగ్గర నుంచి రీమేక్గా తీసుకుంటున్నారని, సో దానికి సంబంధించి సినిమా స్టోరీ అంతా ఉండబోతుందన్న విషయం అయితే చెప్పుకొచ్చారు. అది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. సో దాన్నే రీమేక్గా తీయబోతున్నారని ప్రచారంలో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టింది కీర్తి సురేష్. సో అవి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుంటూ, నేను ఈ ఎక్కువగా సోషల్ మీడియాలో ఇన్స్టా స్టోరీస్లో ఈ విషయాన్ని ఎక్కువ గమనిస్తున్నాను, కానీ మీరు అనుకున్నట్టుగా ఈ కథ దానికి సంబంధించింది కాదని, ఇది ఎటువంటి మలయాళ చిత్రానికి రీమేక్ కాదని, కేవలం ఆయన ఓన్ స్టోరీనే అనిల్ రావుపూడి అందించబోతున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కీర్తి సురేష్ చెప్పింది. సో తను ఇలా సోషల్ మీడియాకి వచ్చి ఈ విషయాన్ని క్లారిటీ అవడంపై ఇప్పుడు వస్తున్న ఈ ట్రోల్స్ అండ్ రూమర్స్ అన్నీ కూడా చెక్ పడడం జరిగింది. మరి ఈ కథ ఎలా ఉండబోతుంది, ఒక రాయలసీమ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్లో తీయబోతున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులు అలరిస్తుంది అన్న విషయం ముందు వేచి చూడాల్సిందే. మరి వెంకీ అలాగే అనిల్తో కలిపి రాబోతున్న 5వ చిత్రం పట్ల మీకున్న ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.